అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నీతో కలయిక మధురమే 18వ భాగం. రచయిత శ్రీనివాస కుసుమ గారు. మరో కొద్ది గంటల తర్వాత ట్రీట్మెంట్ అనంతరం కళ్ళు తెరిచిన జాను దగ్గరికి వెళ్లిన శివాని స్పర్శకి అప్పటిదాకా తన మనసులో చెలరేగిన దుఃఖాన్ని మొత్తం బయటికి పంపాలన్నట్టుగా పొగిలి పొగిలి ఏడవడంతో ఓదార్చే ప్రయత్నం చేసిన విజయేంద్ర మహేంద్రని ఆపి, ఏడుపు జాను, నీ మనసులో ఉన్న బాధంతా కూడా పొయ్యేలా ఏడు. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఏడ్చి, కానీ ఆ తర్వాత ఈ కన్నీళ్లు నీ కలలో అసలు కనిపించకూడదు. నీ దుఃఖాన్ని, బాధని వినడానికి నేనున్నానమ్మా చెల్లి, అక్క, వదిన, అన్నీ నేనవుతాను నీకు అన్ని అన్న శివాని మాటకు ఆమె ఒళ్ళో తలపెట్టుకుని తన బాధ మొత్తం పోయేలా గతం తాలూకు మనుషులు జరిగిపోవాలనుకుంటూ ఏడ్చిన కొన్ని బంధాలు, కొన్ని ఆత్మీయంగా ఉన్న క్షణాలు ఎంత ఏడ్చినా ఏం చేసినా మనసులో నుంచి పోరు అని అనిపిస్తుంటే ఎలా వదినా మనసుని మార్చుకోవడం, ఎలా వదినా గడిచిన నా గతాన్ని మార్చడం, దానికి ప్రతిఫలంగా నా కళ్ళ ముందు నిలువెత్తు సాక్ష్యంగా నా కూతుర్ని నీ కోడలిగా మారి తిరుగుతోంది. మరొక కూతురు నాకు దూరంగా నా జ్ఞాపకంగా మరొకరి దగ్గర పెరుగుతోంది. వాళ్ళని ఎలా మార్చేది నాకు తెలియట్లేదు. ఒక వ్యక్తి ప్రేమించినప్పుడు ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలి, లేదా మర్చిపోయి కొత్త జీవితాన్ని గడపాలి. కానీ నేను అవి రెండూ చేయబోయి ఫెయిల్ అయ్యాను. ఏదో తెలుసుకోవాలని వెళ్ళి అపార్థం చేసుకుని వచ్చాను. మర్చిపోయి అతన్ని మరికిస్తాడనుకుని మరొకరితో జీవితం మొదలు పెట్టాలనుకున్నాను. తాళి మెడలో పడ్డప్పుడు కూడా నా మనసు నా ఎదురుగా ప్రేమించిన అతన్నే ఊహించుకుంది. కాపురం సమయంలో మాత్రం అలా ఊహించుకొని గడిపేయలేకపోయాను. అసలు తాళి అనే బంధానికి కట్టుబడి ఉండాలన్న నా మనసుకి అతన్ని భర్తగా అంగీకరించలేక, భ్రమలో కూడా ప్రియుడి భర్తగా అనుకున్న పిచ్చి మనసుకి సర్ది చెప్పలేకపోయాను. అందులోనూ అసలు నిజం బయటకు వచ్చాక అసలు అంగీకరించలేకపోయాను. అన్నాళ్ళు తెర ముందు రాఘవ నాకు చేసిన పనులన్నీ తెరవిధంగా నా మనసులో వ్యక్తి చేయించాడని తెలిసాక ఎలా అతన్ని మర్చిపోవాలో అర్థం కాలేదు వదినా అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ, అప్పటికి కేవలం ఆలోచనలోనే ఉన్న నాకు, అనుకోని విధంగా హాస్పిటల్లో చిన్న ఉద్యోగం కోసం వెళ్ళిన నాకు ఒళ్ళంతా గాయాలతో కొన ఊపిరితో ఉన్న అతన్ని చూశాక నా ప్రాణం పోయినట్టుగా అనిపించింది. మనసులో ఉన్న ప్రేమను దాచుకోలేక, అలా అని మర్చిపోలేక సతమతమవుతున్న నాకు అలా నిర్జీవంగా ప్రేమించిన వాడు కనిపించగానే నాకు ప్రాణం పోతున్నట్టుగా అనిపించింది. అప్పటికప్పుడు అక్కడికి వెళ్ళి అతన్ని మొదటిసారిగా టచ్ చేసిన నాకు ఉన్న బంధం నేను మరొకరి భార్యనని కూడా మర్చిపోయేలా చేసింది. అతని పరిస్థితి బాగాలేదని తెలిసి కూడా నాకు నా జీవితం ఉంటే అతని మనిషిలా ఉండాలి, అతని కోసమే ఉండాలి, లేదా అతని పిల్లల్ని కని పెంచి నా ప్రేమని వాళ్ళకు పంచాలని అనుకున్న నేను ట్రీట్మెంట్ మధ్యలో వెళ్ళి డాక్టర్ రిక్వెస్ట్ చేసి అతని బెడ్ పక్కన నాకు అన్ని ఎక్విప్మెంట్తో అతని ఆపరేషన్స్ కి ముందే నా కడుపులో తన రక్తాన్ని నాలో నింపుకున్నాను. నా బంగారు తల్లి పుట్టే సమయానికి అతను పూర్తిగా కోలుకొని బయటకు వచ్చాడు. నా ఆనందానికి అవధులు లేవు. కానీ అతని దగ్గరికి వెళ్లే పరిస్థితులు లేవు. అతనికి తెలియకుండా ఇంత పెద్ద సాహసం చేసిన నాకు అతని ముందుకి వెళ్లే ధైర్యం లేక ఇలాగే ఒంటరిగా అయిన తన ప్రతిరూపాన్ని చేసుకుంటూ బ్రతకాలనుకున్నాను. అతని పెళ్లి విషయం కూడా నాకు తెలిసింది. దాంతో ఇక అతనికి చెప్పే ఆలోచన కూడా నేను చేయలేదు. ఆ తర్వాత అనుకోని విధంగా ప్రమాదంలో చిక్కుకున్న నాకు చాలా కాలం అసలు స్పృహలో లేను. కానీ నాకు వచ్చిన పురిటి నొప్పులకి మళ్ళీ స్పృహలోకి వచ్చిన నాకు మళ్ళీ ఒక పాప పుట్టింది. అయోమయంలో ఉన్న నాకు కళ్ళ ముందు నేను ప్రేమించిన వ్యక్తి కళ్ళల్లో నీళ్లతో పుట్టిన పసిగుడ్డును ప్రేమగా హత్తుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ కనిపించాడు. ఆ పాపలో ఇంచుమించు అతని పోలికలు కనిపించగా నేను కాస్త ఊపిరి పీల్చుకొని చూశాను. కానీ అతను అప్పటికీ నా దగ్గరికి రాలేదు అని అంటూ తన భుజం మీదుగా చూపిస్తూ ఇక్కడి దాకా వచ్చిన చెయ్యిని వెనక్కి తీసుకున్నాడు. అతని స్పర్శ కోసం నేను ఎంత తప్పించిపోయానో నాకే తెలుసు. ఆ తర్వాతి కాలంలో పాప మీద అతని ప్రేమ చూశాక నా పట్ల అతని దగ్గరగా రాలేకపోవడం వల్ల నాకు ప్రాణం చచ్చిపోయి పాప కడుపు నింపే పని మాత్రం చూసుకుంటూ బ్రతికాను. ఏమైందనేది తెలియకుండా మళ్ళీ నాకు ఏదో ఇంజెక్షన్ వేయడంతోనే మత్తు కొమ్మేసింది. ఇక నేను లేవలేకపోయాను. ఇటు నా పెద్ద కూతురిని అటు నా చిన్న కూతురికి ప్రేమను పంచలేకపోయాను. ప్రేమించిన వాడు ఎదురుగా ఉన్న అతని దగ్గర కాలేకపోయాను. ఎందుకు అది నా జీవితం మొత్తం ఇలా పనికి రాకుండా మారిపోయింది ఏంటి అంటూ ఎక్కిళ్ళు పెడుతూ అడుగుతున్న జానుని గుండెలకు హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్న శివాని. ఇంతకీ నువ్వు ప్రేమించిన వ్యక్తి ఎవరు జాను అన్న విజయేంద్రకి ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయిన జానకి రామ్మూర్తి అంకుల్ పెద్ద కొడుకు నీరజ్ గారు అన్న మాట వినిపించి తల పైకెత్తి చూసింది జాను. ఎదురుగా అమర్తో పాటు ఉన్న ముగ్గురిని కష్టం అయోమయంగా చూస్తూ ఉండిపోయిన జాను సైలెంట్ అయితే విజయేంద్ర ముందుకొచ్చి, ఏమంటున్నావు ఇంద్ర? నీరజ్ అసలు జానుని అతనికి ఇచ్చి చేయాలనుకున్నాను కదా అంటున్న విజయేంద్రతో కాదు తాతగారు. అప్పటికి బ్రేకప్ కేసులో నీరజ్ యాక్సిడెంట్ వల్ల హాస్పిటల్లో ఉన్నాడు. ఆ టైంలో ఆ పెళ్లి ప్రస్తావన అనిపించింది మా నాన్న నిషాన్. వాళ్ళిద్దరు కవలలు అన్న వ్యక్తిని చూసి నువ్వు అని అంటూ ఆగిపోయాడు విజేంద్ర. నా పేరు రోహన్, నేను నిషాన్ కొడుకుని. నిజానికి నాకు తండ్రి నిషాన్ అయినా అతని పేరు ఎప్పుడు నీరజ్ చిరామం చేసుకోవడం వల్ల
సన్ ఆఫ్ నీరజ్ గా ఈ సొసైటీకి పరిచయం చేశారని చెప్పాడు రోహన్. జాను దగ్గరగా వచ్చి, అమ్మా నన్ను తప్పుగా అనుకోవద్దని అంటూ, ఇప్పటిదాకా మీరు చూసుకోలేని మీ చిన్న కూతురు ఇదిగో అని ఆనంది అంటూ చూపించిన రోహన్ ని చూసి అటు తలతిప్పి చూసిన జాను కళ్ళల్లో నీళ్లతో మసకగా కనిపించడంతో కళ్ళు తుడుచుకుంటూ మరీ చూస్తుంది ఆనంది. అసలు మాటలు లేకుండా ఇన్నాళ్ళు లేదు రాదు అనుకున్న తల్లి అంత నరకం చూసి తమ కోసం బాధపడుతుందని ఆలోచిస్తుంటే, ఇన్నాళ్ళు తన తల్లి గురించి ఒక్క క్షణం తప్పుగా అనుకున్నట్టే అని బాధపడుతూ, తనకి ఇప్పుడు అమ్మ నాన్న అక్క అన్న తాత పిన్ని బాబాయ్ మామయ్య అత్త బావ ఇలా అన్ని బంధాలు ఉన్నాయి అనుకోగానే చాలా సంతోషం అనిపిస్తుంటే, ఐశ్వర్య తనని తట్టి దగ్గరికి వెళ్ళమని చెప్పగానే ముందుకు కదిలిన ఆనందికి తన కోసం ఆరాటపడుతూ లేవడానికి ప్రయత్నిస్తూ బెడ్ మీద హడావుడిగా దిగి పడిపోతున్న జానును చూస్తుంటే, ఆమెని ప్రొటెక్టివ్ గా తన తల్లిలా పొదవి పట్టుకుని తన దగ్గర తీసుకుని వస్తున్న రోహన్ ని చూస్తుంటే, ఎప్పుడో ఒకప్పుడు నాకు ఎవరూ లేరు, నా తల్లి ఒక స్వార్థపరురాలు అనగానే తండ్రి చెయ్యటం గుర్తొచ్చి ఏడుస్తూ పరిగెడుతూ వెళ్లి హత్తుకుంది జానుని. కూతురు స్పర్శకు పులకించిపోయిన జాను తన గుండెల్లో దాచుకుంటూ నిలబడగా, ఆమెకి సపోర్ట్ గా రోహన్ నిలబడి ఉన్న దృశ్యం చూడటానికి చాలా బాగా అనిపిస్తుంటే, మహేంద్ర వెళ్లి వాళ్ళని దగ్గరికి తీసుకుని, ముందు అందరూ ఈ సాడ్ మూడ్ నుంచి బయటకు రండి అంటూ ఈ అమ్మాయి అనగానే తన నా భార్య అని టక్కుని చెప్పి రోహన్ తో జాను మాట్లాడుతూ, అయ్యో ఏంటి కోడల్ని ఎలా పడితే అలా తీసుకొస్తారా ఎవరైనా అంటూ కసిరి శివాని వైపు చూడగా, అలాగే అంటూ బయటికి నడవుపై వెనక్కి తిరిగి చూసి, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఆ తలపై అక్షింతలు, మీ పెళ్ళి ఎన్ని రోజులైందంటూ ఆనంది తలపై కూడా అక్షింతలున్నాయేంటి అని అడుగుతున్న శివానితో, ఆనంది జస్ట్ 2 గంటలు అవుతుందని అన్నది నవ్వుతూ. ఒకేసారి అందరి మొహాలు చూసుకొని, ముందు మీరు పదండి, అయినా మెడలో దండలు వేసుకుని బయటకు నడవండి అని కాస్త సీరియస్ గా విజయేంద్ర అనగానే, రోహన్ ఆనంది మొహమొహాలు చూసుకొని ఐశ్వర్య చెయ్యి పట్టుకొని బయటికి నడిచాడు రోహన్. గుమ్మం బయటికి అడుగులు వేసిన రోహన్, ఐశ్వర్య, ఆనందులకి బయట ఉన్న వాళ్ళందరూ హడావిడిగా నడుస్తూ కనిపించారు. వాళ్ళ వెనుక వచ్చిన శివాని, మహేంద్ర, విజేంద్రతో పాటు వీల్ చైర్ లో వచ్చిన జాను మెడలో దండలు ఎక్కడా అని అనగానే, అవి కారులో ఉన్నాయి మామ్ అని ఎగ్జాక్ట్ గా చెప్పిన ఆనందిని ప్రేమగా చూస్తూ వెళ్ళి పట్రా అని అనగానే సంతోషంగా వెళ్లి దండలు తీసుకొచ్చేసింది. దాంతో ఇంకో మాట మాట్లాడకుండా దండలు మార్చుకోనని విజయేంద్ర అనగానే, అంతవరకు ఏదో తెలియని గుబులు ఉన్నా ఇప్పుడు వాళ్ళు తమని సొంతమైన వాళ్ళు అన్న భావనతో చూడడంతో చిరునవ్వుతో వాళ్ళు దండలు మార్చుకోగా, హలో బామ్మర్ది ఒక ఫోటో పోజివ్వు అని అన్న అమర్ మాటలకి నవ్వుతూ చూశాడు రోహన్. ఆనందికి వివరాలు చెప్తుండగా చప్పట్ల శబ్దం వచ్చినప్పుడు చాలా భయపడిపోయాడు రోహన్. తర్వాత అమర్ తన మాటల్లో వాళ్ళకి విషయం చెప్పి ఈ ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు అతగాని గిల్టీగా అనిపించింది. తన తండ్రి కారణంగా తనని దూరం చేసుకోవచ్చు, కానీ వాళ్ళు అలా చేయలేదని అనుకున్నాడు రోహన్. ఇద్దరిని ఫోన్లో కప్చర్ చేస్తుంటే శివాని గృహప్రవేశం చేయించి దీపారాధన చేయించి ఐశ్వర్య చేత తీపి వంటకం చేపించారు. హాల్లో పండగ వాతావరణం నెలకొంది. సంతోషంగా అప్పును చేర్చుకున్నారు అమర్ వాళ్ళ ఫ్యామిలీ. రోహన్ ని అదంతా చూస్తున్న ఐశ్వర్య ఇంత మంచి వాళ్లతో పరిచయం, వాళ్ళతో ఏర్పడిన బంధం సరికొత్తగా ఆత్మీయంగా ఉండడంతో చాలా హ్యాపీ అయిపోయింది. అమ్మా అమ్మ అంటూ చెరవ వైపు ఆనంది రోహన్లు జానుకు తినిపిస్తూ ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ జానుకి రాశి లేని లోటు కాసేపు డల్ అయిపోయింది. అక్కడ వాతావరణంలో లేని రాశిని అందరూ మిస్ అవుతున్నా దాన్ని బయటికి కనిపించనివ్వట్లేదు ఎవరు. కానీ జాను మొహంలో ఆ లోటు స్పష్టంగా కనపడగా రోహన్ ముందుకొచ్చి, అమ్మా మాపై నమ్మకం ఉంచు, అక్కకి అన్ని అర్థమయ్యేలా నేను చూసుకుంటాను, అంతేకాదు నీచ బుద్ధితో నీ జీవితాన్ని ఒక ఆట ఆడుకున్న నా తండ్రికి సరైన బుద్ధి చెప్తాను. ఇప్పటికే నా పెళ్లి అన్ని న్యూస్ ఛానల్లో మారుమోగిపోతూ ఉంటుంది, మరి కాసేపట్లో నా గురించి ఎంక్వైరీ కూడా చేస్తాడు. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి నేను వెళ్ళాలి, లేదంటే మన ప్లాన్ అంటూ దీనంగా చెప్పి ఇంకా ఏం అనుకుంటా వెళ్ళొస్తానమ్మా అంటున్నా రోహన్ తో. డోంట్ వరీ రోహన్, న్యూస్ ఫ్లాష్ కేవలం నీ మ్యారేజ్ గురించి మాత్రమే వచ్చేలా చేశాను, అందులో నువ్వు బయట పెట్టిన ఏ ఇన్ఫర్మేషన్ రాదు. ఆనంద్ గురించి కూడా తెలిసే అవకాశం లేదు. ఇక మీ వెనుక వచ్చి ఈ రూట్ ట్రేస్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే అక్కడ వాళ్ళలో ఉన్న మన మనుషులు మన దరిదాపుల్లో కూడా రానివ్వరు అనగాని ఇంకేం అమర్ చెప్పాడుగా ఏ ఇబ్బంది లేదని. అయినా కొత్త జంట అలా ఎలా వెళ్తారని శివాని అంటుంటే, అలాంటిదేం జరగదులే, కానీ కొత్త జంట, అందులోనూ అనుకోని పెళ్లి, కాస్త వాళ్ళకి ప్రైవసీ ఇస్తే వాళ్ళ మధ్య కాస్త దూరం తగ్గుద్ది. వాళ్ళ మనసులో ఏమున్నా వాళ్ళ కార్యం ఏర్పాటు చేస్తే ఒకే గదిలో ఉండడం వల్ల ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. పంతుల్ని పిలిపించండి అని చెప్తూ రోహన్ ఏదో చెప్పాలని చూసినా అది పట్టనట్లు ఆనంది తన రూమ్కి తీసుకెళ్ళంటూ వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళింది జానకి. జాను వెళ్ళగానే అందరూ చిన్నగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళగా అయోమయంగా టెన్షన్ గా ఐశ్వర్య చూస్తుంటే దీనంగా రోహన్ అమర్ వంక చూశాడు. ఏంట్రా అనగానే, బావా ప్లీజ్ హెల్ప్ మీ అంటున్న రోహన్ తో, అదేంటి ఇష్టపడేగా పెళ్లి చేసుకున్నావు,
అని అమర్ అనగానే, అది కాదు బావా, దాని మొహం చూడు, మాటలకే అది టెన్షన్తో పోయేలా ఉంది. గదిలో పొరపాటున చెయ్యి తగిలినా చస్తుంది పాపం అంటున్న రోహన్ని నవ్వుతూ చూస్తూ, ఐష్ ఇలా చూడు, ఎప్పటికైనా మీరిద్దరు ఒకటవ్వాల్సిన వారే. ఏర్పాటు చేసినంత మాత్రం అన్నీ అయిపోతాయనుకోద్దురా. వాడికి నువ్వంటే ఇష్టం, అయినా నీకు ఖచ్చితంగా టైం ఇస్తాడు, డోంట్ వరీ అంటూ చెప్పి, రోహన్ పెద్దవాళ్ళకి కాస్త రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఏదైనా చెప్పారు అంటే అది మన కోసమే, డోంట్ వరీ. అయినా అతను భయపడుతుంది అంటున్నావు కానీ తమకి ఇష్టమేగా అనగానే చిరునవ్వు నవ్వి రోహన్ నీ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది ఐశ్వర్య. అమర్ మాట్లాడుతూ, ముందు తనకి నీ మీద నమ్మకం కలిగేలా మాట్లాడు, ఆ తర్వాత తనకి నీతో చనువు ఏర్పడేలా బిహేవ్ చేయి. ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఆ భయం మాయమవుతుంది. ఆ తర్వాత ఏదో ఒక రోజు నీ అదృష్టం పండుద్ది. అప్పటి వరకు కక్కుర్తి పడుకు బామ్మర్ది. నా చెల్లి జాగ్రత్త, నేను నీ అక్కని మిస్ అవుతున్నా బాయ్ అంటూ బయటికి కదిలాడు అమర్. వెళ్తున్న అమర్ వంక చూస్తూ, మా అక్క చాలా లక్కీ బావా, మా బావ చాలా మంచోడు అని అంటూ పక్క తిరిగి ఐశ్వర్యం చూసి తను తలదించుకొని ఉండడం చూసి ఆమెను తన వైపుకి లాక్కొని వెనక నుంచి హత్తుకుంటూ, నేను కూడా చాలా లక్కీ అంటూ, పద అలా కూర్చొని ఏదైనా మాట్లాడుకుందాం అంటూ ఆమె చేయి పట్టుకొని లాక్కెళ్ళాడు రోహన్. ఇన్నేళ్ల నుంచి తన ఒంటరితనం అమర్ రాంకు తొలగిపోగా ప్రశాంతంగా నిద్రపోయింది రాశి. దాదాపు 2-3 గంటల నిద్ర తర్వాత పక్కకు తిరిగి తడిమి చూసిన రాశికి అమర్ స్పర్శకు తెలియక దిగ్గున లేచి కూర్చుంది. చుట్టూ చూసి సాయంకాలం అవుతుందనుకుంటూ ఇల్లంతా వెతికినా ఎక్కడా అతని జాడ తెలియలేదు. అది ఒక పెంట్ హౌస్ అవడం, చుట్టూ మొక్కలతో గ్రీనరీతో ఉండడం వల్ల చూడడానికి ఎంత ప్రశాంతంగా ఉందో అమర్ కనపడక కలత చెందిన మనసుకి అంతే భయానకంగా అనిపిస్తుంది. మళ్ళీ ఇన్నాళ్ళ ఒంటరితనం మళ్ళీ ఎక్కడ వెంటాడుతుందో అన్న అనుమానంతో పిచ్చిదానిలా తిరిగిన చోట తిరుగుతూ బావా బావా అంటూ అరుస్తూ ఉండగా అప్పటికే లేట్ అయ్యిందని హడావిడిగా వచ్చిన అమర్ కార్ దిగగాని బావా బావా అంటూ పిలుస్తున్న రాశి గొంతుకి లేచిందని అర్థమై అక్కడికి నరమానవుడు వచ్చే సినిమా లేదు కాబట్టి కంగారేం లేకుండా లోపలికి వెళ్ళిన అతనికి అప్పటిదాకా బావా బావా అనదల్లా అమర్ అని పిలవడంతో దీనికి అస్సలు బుద్ధి రాదు. బావా అని తప్ప వేరే పేరు నోటి దాకా రావద్దనుకుంటూ హడావిడిగా తిరుగుతున్న రాశి నడుమును పట్టుకుని ఫోర్స్ గా బెడ్ పై పడేసి, ఎన్నిసార్లు చెప్పాను నీకు బావా అని మాత్రమే పిలవాలని అంటున్న అతని కళ్ళ ముందే ఆమె తన వైపుకి లాక్కొని ముద్దు పెట్టింది. ఆమె ముందు తనని తనకే గుర్తొచ్చేలా చేస్తే దాన్ని మరింత వైల్డ్ గా మారుస్తూ తన వైల్డ్ రొమాన్స్ ఫ్యాంటసీ తీర్చుకోవాలని పడ్డాడు అమర్. నీరజ్ కాలు ఒక దగ్గర నిలవట్లేదు. తన ప్రేమకు శారీరక బంధం లేకుండానే తనకి ఇద్దరు పేగుబంధంతో ముడిపడ్డారు. జాను నా పిల్లలకు తల్లి. అసలు ఆ విషయం తనకు తెలుసా? ఒకవేళ తెలిస్తే తను ఎలా ఫీల్ అవుతుందో, అసలు నా కూతురు రాశికి తెలిస్తే ఎలా ఫీల్ అవుతుంది? ఇన్నేళ్లు ఆ రాఘవ తన తండ్రి అనుకుంటూ ఉంది. ఇప్పుడు సడన్ గా నేనే నీ తండ్రిని చెప్తే తీసుకోగలదా అని అనుకుంటూ అదే గదిలో పచారం చేస్తూ, ఇంతకీ ఇవన్నిటికీ కారణం నేనే అని తెలిస్తే అంకుల్ ఎలా ఫీల్ అవుతాడో, మహేంద్రకు తెలిస్తే అలా ఆలోచిస్తూనే అన్నిటికీ మించి నా పిల్లలకి వాళ్ళు అందరిలా కాకుండా ఆర్టిఫిషియల్ గా పుట్టారని తెలిస్తే ఏమనుకుంటారు? నన్ను ద్వేషిస్తారా? లేదంటే వాళ్ళు నీ వాళ్ళే అని అనుకోలేక ఆహా అస్సలు ఆ ఆలోచన నేను భరించలేను. వాళ్ళకి నిజం తెలిసినా వాళ్ళు నా ప్రేమకు రూపాలని వాళ్ళకి తెలియాలి. ఇన్నేళ్లు నేను ఏ శారీరక వాంఛతో చూడలేదు. జానుని ప్యూర్ గా ప్రేమించాను. అందుకే ఆ దేవుడి పిల్లల రూపంలో జానుని నా సొంతం చేశాడు. ఇప్పటికి భయపడి ఇటు నా జీవితం అటు పిల్లల జీవితం పాడు చేయలేను. వీలైతే జాను అపార్థాన్ని పోగొట్టాలి. నా పిల్లలకి వాళ్ళు నాకు ఎంత ప్రీషియస్ అనేది వాళ్ళకి చెప్పాలి. ఎలా అనుకుంటుండగా డోర్ దగ్గర నిలబడి కొడుకు ఆరాటం బాధ చూసి, ఏం కాదులే అమర్ చూసుకుంటాడని ధైర్యం చెప్తాడు రామూర్తి. వెంటనే వెళ్లి తండ్రిని గౌరవించుకొని, నాకు ఇద్దరు పిల్లలు నాన్న అంటూ ఏదో గుర్తొచ్చి షిట్ ఆనంది అని తలపట్టుకోగానే పిచ్చివాళ్ల ఫోన్ కోసం పరిగెత్తాడు నీరజ్. అతని ఆపి, నువ్వు టెన్షన్ పడుకు, అమర్ వెళ్ళాడు, తీసుకొస్తాడు, నేను కాల్ చేసి కనుక్కుంటాను ఆగు అంటూ ఉండగానే ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అమర్. రామ్మూర్తి ఒకే మాటలో, ఎక్కడున్నా నీ కొడుకు నీరజ్ నువ్వు నా ఇంట్లో ఉండాలంటూ ఆర్డర్ చేసి కాల్ కట్ చేశాడు విజయేంద్ర. విజయేంద్ర మాటల్లో సీరియస్నెస్ కి రామ్మూర్తి నీరజ్ ఏ విషయం చెప్పకుండానే లాక్కెళ్తున్నట్టుగా తీసుకెళ్లి కార్ స్టార్ట్ చేశాడు. వీళ్ళు స్టార్ట్ అవ్వగానే వెనకే మరో కార్ స్టార్ట్ అయింది. ఆ విషయం తెలియక నేరుగా అమర్ వాళ్ళ దగ్గరికి వెళ్లిన రామ్మూర్తి నీరజ్ను చూస్తూ వికృతంగా నవ్వుతూ, అందరూ కలిసి నాతో గేమ్ ఆడుకోవాలనుకుంటున్నారు కదా, ఇప్పుడు ఈ ఆట నాది చూడండి నాన్నగారు అంటూ అక్కడి నుంచి వెనక్కి వెళ్లాడు నిశాంత్. లోపలికి వెళ్లిన నీరజ్ కళ్ళు మెరిశాయి. అక్కడ ఆనంది జానులు కనపడగానే కళ్ళార్పకుండా చూస్తూ నిలబడ్డాడు నీరజ్. ఎక్కడ రెప్ప వేసి తన కళ్ళ ముందున్న దృశ్యం మాయమవుతుందేమో అన్నట్టు ఉన్న అతని ప్రవర్తన చూసినా అక్కడ వాళ్ళందరికీ అతని ప్రేమ ఏంటనేది అర్థమవుతున్నా వాళ్ళ జీవితాలు ఇలా అయ్యాయనే బాధ కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. విజయేంద్ర నీరజ్ వచ్చినప్పటి నుంచి చూస్తూ రాఘవ ప్రవర్తనకి ఇప్పుడు నీరాజ్ మోహన్ లో కనిపించే భావాలకి పొంతన చేసుకుంటూ పోతే రాఘవ ఎంతగా
నటనలో జీవించాడో అర్థమైంది. అతని విషయంలో కూడా మరొకరి ఇన్వాల్వ్మెంట్ వల్లే ఇంతవరకు రాగలిగాడని అర్థమైంది. ఒక అపార్థం, ఒక స్వార్థం, ఒకరి మూర్ఖపు ఆలోచనలో చిన్ననాటి ప్రేమను దూరం చేసుకున్న జంట అన్నీ ఎదురైనా మళ్ళీ ఆ జంట మధ్యలో ఒక బంధాన్ని మిగిల్చి వాళ్ళని ఏకం చేసిందనుకోవాలా, లేదా ఇన్నేళ్ళు వాళ్ళ జీవితాలు నాశనం చేశాయనుకోవాలా? వీళ్ళ ప్రేమ జెన్యూన్, ఏ చెడు ఉద్దేశం లేదనుకోవాలి. కానీ ఒకరిపై ఒకరికున్న ప్రేమ మాత్రం అపారమైంది. అందుకే బహుశా నిజమైన ప్రేమని గెలిపించడానికి కాబోలు ఒకరికి తెలియకుండా ఒకరు ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చారు. ఇకపై వాళ్ళ ప్రేమ దూరం ఉండకూడదు. ఇక నా టైం వచ్చింది. ఇప్పటిదాకా తన మాటలు నేను విన్నాను. ఇప్పుడు నా మాటలు జాను వినాలనుకుంటూ పక్కకు వెళ్ళి ఏదో కాల్లో మాట్లాడే పనిలో పడ్డాడు. జాను నీరజ్ని కొంతసేపు చూశాక తల ఉంచి ఆనంది వెళ్ళి మీ నాన్నగారికి టీ తీసుకురని చెప్పి, అలాగే రోహన్ కోసం రూమ్ డెకరేట్ చేసి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి రూమ్ చూపించి వదిన కోసం వచ్చిన బట్టలు నువ్వే సెలెక్ట్ చేయని చెప్పి ఆనందిని లోపలికి పంపి నీరజ్ వైపు ఆరాధనగా చూస్తూ ఉండింది. రామ్మూర్తికి విషయం ఎలా చెప్పాలో తెలియట్లేదు. అతను కూడా విజయేంద్రతో మాట్లాడడం కోసం అతని దగ్గరికి వెళ్ళి అక్కడ మాటలు విని షాక్ అయ్యాడు. కానీ విజయేంద్ర క్లారిటీ ఇవ్వగానే మనసు తేలికపరుచుకొని అతని ఆలోచన కూడా బయట పెట్టాడు. స్నేహితులిద్దరు ఒక నిర్ణయానికి వచ్చి లోపలికి వచ్చేసరికి రోహన్ కోసం అన్ని ఏర్పాట్ల దగ్గర చూసుకుంటోంది జాను. వాళ్ళని చూసి బయటకు నడుస్తూ సోఫాలో కూర్చొని చూపులతోనే ఎన్నో భావాలు పలకిస్తున్న జాను నీరజ్లని నిమిషం చూసి బయటికి నచ్చారిద్దరు. మరో 2 గంటల్లో ఇంటికి వచ్చిన వాళ్ళకి బుట్టబొమ్మలాగా ఐశ్వర్యం రెడీ చేసి అలంకరించి ఆ కొత్త జంటతో చిన్న చిన్న ఆటలు ఆడిస్తూ వాళ్ళ వయసుని మర్చిపోయి ఇన్వాల్వ్ అయిన జాను నీరజ్లను చూసి వాళ్ళ మనసు పులకరించింది. జాను ముందుకు నేరుగా వెళ్ళిన విజయేంద్ర కేవలం సంతకం పెట్టే ప్లేస్ చూపించి సంతకం పెట్టినట్టు చూశారు. జాను ఒక్క నిమిషం తండ్రి కళ్ళలోకి చూసి సరే అంటూ కనీసం అదేంటని కూడా అడగకుండా సైన్ పెట్టేసి ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందామని చెప్పి వాళ్ళని ఆడించే పనిలో ఉంటే నీరజ్ ముందా కాగితాలు ఉంచారు. ఆ ఇద్దరు స్నేహితులు ఆ పేపర్స్ చూసి వాళ్ళిద్దరి వైపు అనుమానంగా చూస్తూ చేతిలోకి తీసుకుని ఆ పేపర్లు చూసిన నీరజ్ మొహం ఓ వైపు కన్నీరు, మరోవైపు చిరునవ్వు. తన ఎమోషనల్ బయటకు రాకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. కథ కొనసాగుతుంది. మరి చివరికి ఈ ప్రేమ జంట ఒక్కటవుతుందా? మరి నిషాద్ ఆటని అమర్ ఎలా కట్టించుకున్నాడు? చివరికి ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.